హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ నా తను నీకే అర్పితం. ఎపిసోడ్ 28. రాజ్ ఫేస్ కోపంతో ఉండడంతో లక్కీ ఏమీ మాట్లాడకుండా అతన్ని అనుసరించి ఇంటికి చేరింది. సైలెంట్గా డోర్ లాక్ చేసి లోపలికి వెళ్ళి పాపను రూమ్లో వదిలి ఆడుకోవడానికి బొమ్మలిచ్చి బెడ్ మీద పడుకుంది ఆమె. రాజ్ కూడా మౌనంగా లక్కీ వెనకే వచ్చి బెడ్ మీద ఉన్న ఆమె వైపు చూడగానే తాను లోపల బాధపడుతుందని అర్థమై పాపని తీసుకుని పక్కన కూర్చుంటూ మీద చేయి వేశాడు. అటువైపు తిరిగి ఉన్న లక్కీ కళ్ళల్లో కారిపోతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఇటువైపుకు తిరిగింది. ఆమె ఏడవడం నచ్చక రాజ్ కోపంగా, ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావే? నువ్వేమీ తప్పు చేయలేదు కదా, మరి ఏడవాల్సిన అవసరం ఏంటి నీకు? నిన్ను చెత్త మాటలన్నా ఆవిడికి సరైన గుణపాఠం చెప్పొచ్చావు కదా, ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వేడుస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది బుజ్జి అన్నాడు రాజ్ ఆమెని. రాజ్ వాయిస్ కొంచెం గట్టిగా వినపడటంతో పాప భయంగా రాజ్ మెడ చుట్టూ చేతులు వేసుకుని గట్టిగా పట్టుకుని పడుకోవడంతో తను భయపడుతుందని రాజ్కు అర్థమై తన కోపాన్ని పక్కన పెట్టి పాపని నెమ్మదిగా జోకొడుతూ స్మూతీ వాయిస్తో, బుజ్జి, మనం ఇక్కడుండేది కొద్ది రోజులే కదరా, ఇప్పటి వరకు ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోకు. అలా అని ఎవరైనా నీ జోలికొస్తే ఊరికే వదిలిపెట్టుకో. నీకేం చేయాలనిపిస్తే అది చేసేయి. నేనేం జరిగినా నేనున్నాను, నేను చూసుకుంటాను అంటూ ఆమెని ఊరడించాడు రాజ్. అతని మాటలకి లక్కీ పైకి లేచి రాజ్ని గట్టిగా హక్ చేసుకుని బాధపడుతూ, ఆవిడంతా నిజంగా ఎలా మాట్లాడగలిగింది రాజ్? నేను కూడా తన కూతురు లాంటి ఆడపిల్లనే కదా, తన స్వార్థం కోసం ఇంత దిగజారిపోయి మాట్లాడాలా? 10 మందిలో అంతంత మాటలు అంటుంటే ఎంత కోపం వచ్చిందో తెలుసా నాకు. ఆవిడ వయసు మర్చిపోయి కొట్టాలనిపించింది, కానీ నా సంస్కారం అడ్డొచ్చి ఆగిపోయాను. మనుషులు తమ స్వార్థం కోసం ఇంత దారుణంగా ఉంటారని నేను అనుకోలేదు రాజ్. ఇన్ని రోజులు నాతో ప్రేమ నటించి ఇప్పుడు తన అసలు రూపం రంగు బయట పెట్టింది ఆ పద్మ అన్నది లక్కీ కోపంగా. కొందరు మనుషులంతేరా, అయిపోయింది కదా వదిలే. ఆవిడ అనుకుంటే మాత్రం నువ్వు అలాంటి దానివి అయిపోతావా? ఆవిడ ఉద్దేశం ఏంటో తెలిసింది కదా, ఇక వదిలే. చూడు మన హనీగడ్ ఎలా భయపడిపోయాడో అంటూ భుజం పైన బిక్కుబిక్కుమంటున్న కూతుర్ని చూపించాడు రాజ్. పాపని అలా చూడగానే లక్కీకి కోపం ఇంకా బాధ అన్నీ ఎగిరిపోయి నార్మల్ అవుతూ, బంగారం రా నా దగ్గరికి అని ఎత్తుకుని పాప మొహమంతా ముద్దులు పెట్టి గుండెలకు హత్తుకుంది. మనం ఇక్కడే ఉంటే వీళ్ళ మాటల వల్ల పాప కూడా బాధపడాల్సి వస్తుంది కన్నా, మనం వీలైనంత తొందరగా అతమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం రాజ్ అంటూ రాజ్ భుజం పైన వాలి చెప్పింది లక్కీ. నేను కూడా ఆ పని మీదే ఉన్నాను బంగారం, ఇంకొక నెల రోజులు, ఆ తర్వాత వెళ్ళిపోతాం. ఫ్లాట్ కూడా నేను సేల్కి పెట్టేస్తాను, లేదంటే ఎవరికైనా రెంట్కి ఇద్దాం అన్నాడు రాజ్. సేల్ చేసే రాజ్, నాకు ఇక ఇక్కడికి రావాలని లేదు, ఆ డబ్బుతో నీ బిజినెస్కి యూజ్ చేయి అన్నది లక్కీ. నాకు వద్దులే బుజ్జి, ఇది నువ్వు కష్టపడి సంపాదించుకున్నది, దీన్ని సేల్ చేసినా ఆ మనీ మన పాప పేరుతో బ్యాంకులో వేసి పెడతాను అన్నాడు రాజ్ లక్కీతో. దానికి ఆమె కోపంగా, నువ్వు నేను వేరు కాదు, నా కష్టం నువ్వు తీసుకోకూడదా? బిజినెస్ కోసం బ్యాంకులో లోన్ తీసుకుంటున్నావు కదా, దానికి ఇది కూడా కలిపి పెట్టుకుంటే నీకు కాస్త యూస్ఫుల్గా ఉంటుంది. నీ కష్టంలో నేను కూడా పాలు పంచుకున్నానన్న తృప్తి నాకు కలిగించు. పాప కోసం నువ్వు సంపాదిస్తావు కదా, అది చాలు అంది లక్కీ. రాజ్ నవ్వుతూ లక్కీని పాపని ఇద్దరిని కలిపి హక్ చేసుకుని, అలాగే నీ ఇష్టం, నీకేది సంతోషమైతే అదే చేస్తాను, అలగకే అన్నాడు రాజ్. ఆ మాటతో లక్కీ నవ్వేస్తూ రాజ్ ఎద మీద ముద్దు పెట్టి, ఈరోజు ఇంకా నచ్చేస్తున్నావు కన్నా అన్నది. అంటే ఇప్పుడు నువ్వు చెప్పింది నేను ఒప్పుకోకపోయి ఉంటే నచ్చేవాడిని కాదా అంటూ చిరుకోపంగా ఆమె నడుముని చుట్టుకుని మెల్లగా నలిపేశాడు రాజ్. అబ్బా కన్నా వదలరా, నొప్పిగా ఉంది అంది లక్కీ. రాజ్ నవ్వుతూ చేయి అక్కడే పెట్టి, నేను తీయను అని అల్లరిగా నవ్వుతూ పాప చూడకుండా అప్పుడప్పుడు ఆమె పెదాల మీద ముద్దులు పెడుతూ పాపని కూడా ఆడుతూ పాడుతూ లక్కీని ఆ ఇన్సిడెంట్ నుండి డైవర్ట్ చేసేశాడు రాజ్.
మరుసటి రోజు ఫోన్లో ఒక సేల్స్ బ్రోకర్కి తన ఫ్లాట్ సేల్ చేస్తున్నట్టు చెప్పాడు రాజ్. ఆ విషయం తెలుసుకున్న అన్నోన్ పర్సన్ కోపంగా పిడికిలు బిగిస్తూ, నా చేతి నుంచి తప్పించుకోవాలనుకుంటున్న వాళ్ళకి నిన్ను ఎక్కడికి వెళ్ళినా వదిలిపెట్టను. మీరు నా నుంచి ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను అని కసిగా అనుకున్నాడు. విజయ్ ఫోన్ చేసి, జూలీకి జాన్కి ఎవరో బెయిల్ ఇప్పించారా అని చెప్పాడు రాజ్కి. రాజ్ కోపంగా, వాళ్లకు బెయిల్ ఇచ్చే వాళ్ళెవరో తెలుసుకోరా, వాళ్ళని ఎస్కేప్ అవ్వనివ్వకు అన్నాడు. సారీరా, నేను చాలా ట్రై చేశాను, కానీ వాళ్ళెవరో చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు. లాయర్కి కూడా డబ్బులు వేరే వాళ్ళ ద్వారా ఇప్పించారంట. నువ్వు టెన్షన్ పడకు, నేను ఆ జాన్ మీద జూలీ మీద నిఘా వేసి పెట్టాను. ఖచ్చితంగా వాడు వీళ్ళని కలుస్తాడనిపిస్తుంది. ఆ వ్యక్తి ఎవరనేది తెలుసుకుని నీకు చెప్తాను అన్నాడు విజయ్. అడగగానే హెల్ప్ చేస్తున్నారా? నీకు నేను చాలా బాకీ పడిపోతున్నాను అన్నాడు నవ్వుతూ రాజ్. ఫ్రెండ్స్, మన మధ్యలో బాకీలేంట్రా ఈడియట్ అంటూ నవ్వి విజయ్ ఫోన్ కట్ చేశాడు. రాజ్ కూడా ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ, ఎవరా వ్యక్తి? వీళ్ళకి హెల్ప్ చేశాడంటే వాడెవడే ఉంటాడు అని ఆలోచిస్తూ ఉన్నాడు. బెయిల్ రాగానే స్టేషన్ నుంచి నేరుగా తమ ఫ్లాట్కి వెళ్లారు జూలీ అండ్ జాన్లు. వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది. ఆ జైల్లో మగ్గిపోకుండా తమను బయటకు తీసుకువచ్చిన వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ ఫ్లాట్కి రాగానే డోర్ ఓపెన్ చేసి ఉంది. ఆ వ్యక్తి హాల్లో దర్జాగా కూర్చుని ఉన్నాడు. జాన్ లోపలకు వెళ్ళి నవ్వుతూ అతన్ని హక్ చేసుకుని, థ్యాంక్స్ ఫ్రెండ్, మమ్మల్ని బయటకు తీసుకొచ్చినందుకు. నీకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం అన్నాడు జాన్. అతను కూడా తిరిగి నవ్వుతూ, నేనెవరనేది వాళ్ళకు చెప్పకుండా నా గురించి హైడ్ చేసుకున్నందుకు ఆ మాత్రం హెల్ప్ చేయకపోతే ఎలా మిత్రమా? మనం ఎవరో ఒకరు బయట ఉండడం మంచిది కదా. ఒకరికొకరు హెల్ప్ చేసుకుని కాపాడుకోవచ్చు. ఈసారి మనం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నాడు ఆ అన్నోన్ పర్సన్. అతను జూలీ వైపు చూసి దగ్గరకు రమ్మని తన పక్కన కూర్చోబెట్టుకుని సైడ్ నుంచి ఆమెని హక్ చేసుకుంటూ, 2 రోజులకే బాగా చిక్కిపోయావేంటి బేబీ అంటూ తన నడుముని తడుముతూ తన ఇంటెన్షన్ ఏంటో చెప్పకనే చెప్పాడు ఆ పర్సన్. అతని పట్టుకి కొంచెం నొప్పిగా ఉన్నా సరే ఆమె నవ్వుతూనే ఊరుకుంది. జూలీ మీద అతని ఇంటెన్షన్ అర్థం చేసుకున్న జాన్ లేచి మందు బాటిల్ తీసుకుని మరో రూమ్లోకి వెళ్ళిపోయాడు. జూలీకి కూడా అతని ఇంటెన్షన్ అర్థమై అతని వైపు చూసి కవ్వింపుగా నవ్వింది. అతను జూలీని ఎత్తుకుని భుజం మీద వేసుకుని మరో బెడ్రూమ్లోకి వెళ్ళాడు. తనని బెడ్ మీద వేసి తన పైన పడ్డాడు. నీకు 2 రోజుల గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ నేను ఫిల్ చేస్తాను అంటూ ఆమె బట్టల్ని వేరు చేసి తనని ఆక్రమించుకున్నాడు. అతని బలమైన చేతులతో తన శరీరాన్ని నలిపేస్తూ వైల్డ్గా కిస్ చేస్తున్నా భరిస్తుంది జూలీ. అతని ముద్దుకి ఆమె పెదవి మంట పుడుతున్న ఆ వైల్డ్నెస్కి తను పడిపోయింది. 1 నిమిషం డార్లింగ్ అంటూ అతనిని వదిలి, నాకు నిన్ను తట్టుకోవాలంటే డ్రగ్ కావాలంది జూలీ. అతను వంకరగా నవ్వుతూ లేచి ఆమె చేతికి మార్ఫిన్ ఇంజెక్ట్ చేసి ఆమె మీద చేరిపోయాడు. జూలీకి ఆ డ్రగ్ ఎక్కగానే అతన్ని కిందకు తోసి అతడి పైకెక్కి తానే అతని పెదాలను అందుకుని కిస్ చేసింది. కాసేపటికి ఆమె పెదాల్ని దూరం చేసి, నీలో ఈ యాంగిల్ నాకు బాగా నచ్చింది బేబీ అంటూ ఆమె మీద చెయ్యి వేసి కసిగా తన పెదాలని అందుకున్నాడు ఆ పర్సన్. తన బాడీలో ఇంచ్ కూడా వదలకుండా కసి తీరా కొరుకుతూ ఆమెని అనుభవిస్తూ మధ్యలో ఆమెని కొడుతూ అతను ఒక సైకోలా బిహేవ్ చేస్తున్నప్పటికీ జూలీకి ఆ మత్తులో ఇంకా కావాలి అని అరుస్తూ అతనికి మరింత వేరెత్తిస్తుంది. వాళ్ళ వెచ్చని విడితనానికి చీకటి కూడా సిగ్గుతో దాక్కునేలా, మృగాలు సైతం వీళ్ళకంటే బెటర్ అనుకునేలా ఉంటుంది వాళ్ళ బిహేవియర్. జాన్ ఆ రోజు నుండి రాజ్ ఏం చేస్తున్నాడు, తన స్టెప్ ఏంటని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకునే డ్యూటీలో పడ్డాడు జాన్. లక్కీకి ఎలానో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ప్రాబ్లం లేదని
రాజ్ తనని కొన్ని రోజులు ఇలాగే జాబ్ కంటిన్యూ చెయ్యి, తర్వాత చూద్దామన్నాడు. తను కూడా అలాగే చేస్తాను అంది. వాళ్ళకి నెల రోజులు టైం తెలియకుండా సంతోషాలతో ఇట్టే గడిచిపోయాయి. తమ ఫ్లాట్ని అమ్మడానికి బ్రోకర్కి అప్పగించి రాజ్ ఊరికి బయలుదేరాడు తన ఫ్యామిలీతో కలిసి. అప్పటికే రాజ్ బిజినెస్కి సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ అయి లోన్ కూడా శాంక్షన్ అయింది. కొడుకు కోడలు తమ దగ్గరికి పర్మనెంట్గా వస్తున్నారనగానే శకుంతలకి చాలా సంతోషంగా ఉంది. ఇంటికి వచ్చిన కొడుకు కోడల్ని క్షణం కూడా వదిలిపెట్టకుండా పాపని ముద్దులతో ముంచేస్తూ తన బెంగంతా తీర్చుకుంది శకుంతల. చక్రధర్ నవ్వుతూ, నువ్వొక్కదానివే నీ మనవరాలతో ఉంటే సరిపోతుందా, నాకు ఇవ్వవే అంటూ తన మనవరాల్ని తీసుకుని ముద్దులాడుతున్నాడు. హనీకి కూడా తన తాతయ్య నానమ్మలను చూడగానే నాని తాతూ అంటూ వాళ్ళని వదలడం లేదు. పాపని వాళ్ళే చూసుకుంటూ తనతోనే పెట్టుకోవడంతో రాజ్ లక్కీలకు వర్క్ చేసుకోవడానికి హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికి ఉండడానికి అడ్డు లేకుండా పోయింది. పైగా శకుంతల కోడల్ని ఒక్క పని కూడా చేయనివ్వడం లేదు. పాప ఎక్కడైనా బెంగతో లక్కీ రాజుల దగ్గరకు కాసేపు ఉంటుంది. మిగిలిన టైంలో శకుంతల చక్రధర్లే చూసుకుంటున్నారు పాపని. రాజ్ తన బయట వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది ఆ రోజు. అప్పటికే చక్రధర్ పాపని హాల్లో కింద కూర్చోబెట్టి ఆడించుకుంటూ ఉన్నాడు. లోపలికి రాగానే అతన్ని చూస్తూ నాన్న అంటూ ముద్దుగా అరుస్తూ బుడి బుడి అడుగులు వేస్తూ వెళ్ళి రాజ్ కాలు చుట్టేసింది హనీ. రాజ్ నవ్వుతూ హనీని ఎత్తుకుని గుండెలకు హత్తుకుంటూ, బంగారం బువ్వ తిన్నావా, తాతయ్యతో ఆడుకుంటున్నావా అంటూ కూతురికి ముద్దులు పెట్టాడు. శకుంతల వైపు చూపించి నాని పెట్టింది అని ముద్దుగా చెప్పింది హనీ పాప. నాని నీకు బాగా నచ్చిందా అని రాజ్ నవ్వుతూ అడిగాడు ఆమెని. నా మనవరాలకి నేను నచ్చకుండా ఉంటానా అంటూ పాపకి పాలు కలిపి తెస్తూ శకుంతల నవ్వుతూ అడిగింది కొడుకుని. నువ్వెవరినైనా నీ వైపుకి నీ ప్రేమతో లాగేసుకుంటావులేమా అంటూ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టాడు రాజ్. శకుంతల నవ్వుతూ, చాలే ఐస్ చేసింది, ఫ్రెష్ అయ్యి రాపో, డిన్నర్ చేద్దు, బుజ్జి కూడా ఇంకా తినలేదు, నీకోసమే చూస్తుంది అన్నది. సరేమ్మా, ఇంతకీ బుజ్జి ఎక్కడుంది అని చుట్టూ చూశాడు రాజ్. ఆఫీస్ కాల్ ఏదో వచ్చినట్టుంది, రూమ్లోకి వెళ్ళింది కన్నా, ఇంకా రాలేదు, చాలాసేపు అయింది వెళ్ళి, అలసిపోయి పడుకుందేమో ఒకవేళ అన్నది శకుంతల రాజ్తో. సరే నేను చూస్తాను, కానీ మీరు వెళ్ళి పడుకోండి మా, చాలా లేట్ అయింది అంటూ పాపను తీసుకుని వెళ్ళబోయాడు రాజ్. పాపని ఈ రోజు నుంచి మా దగ్గర పడుకోబెట్టుకుంటాను, నువ్వు వెళ్ళు కన్నయ్య అన్నది శకుంతల. హనీ ఇంకా నైట్ టైం వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగుతుంది కదా, మీరు పడుకోబెట్టుకుంటే ఎలామా అన్నాడు రాజ్ ఆవిడతో. ఈ రోజు నుంచి పాలు మానిపిస్తున్నాను లేరా, ఇప్పటికే తనకి 3 ఏళ్లలో పడుతుంది, ఇంకా ఏం తాగుతుంది అన్నది శకుంతల మనవరాల్ని చూస్తూ. ఆమె చెప్పింది కూడా నిజమే అనిపించి పాపని ముద్దు పెట్టుకుని, గుడ్ నైట్ బంగారం, నానిని విసికించుకో అని చెప్పి శకుంతల దగ్గరికి పాపని ఇచ్చాడు రాజ్. శకుంతల పాపని అందుకుని సంకలో పెట్టుకుంది. మనం తాత దగ్గరికి వెళ్దామా, నీకు మంచి కథలు చెప్తాడు తాతు, వింటూ పాలు తాగి బజ్జుందాం పద అంటూ తన రూమ్కు తీసుకుని వెళ్ళింది శకుంతల మనవరాలికి చెప్తూ. తల్లికి కూతురికి గుడ్ నైట్ చెప్పి తన రూమ్కి వెళ్ళాడు రాజ్. అతను రూమ్లోకి రాగానే రూమ్ అంతా లైట్ లేకుండా చీకటిగా ఉండి ఎటువంటి అలికిడి లేకుండా ఉండడంతో బుజ్జి పడుకుందేమో అనుకుని లైట్ ఆన్ చేశాడు రాజ్. కానీ బెడ్ మీద లేదు లక్కీ. రూమ్లో కూడా ఆమె ఎక్కడ కనపడకపోవడంతో ఎటుపోయింది ఇది అనుకుని, బుజ్జి ఎక్కడున్నావు అంటూ బాల్కనీలోకి చూడబోతే, కన్నా ఫ్రెష్ అయ్యరా, నేను బాల్కనీలో ఉన్నాను అన్నది అటువైపు నుంచి లక్కీ.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.